హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన కాలేజీ లిస్ట్ లోపల ఏ కాలేజీలు ఈ సంవత్సరం యాడ్ అయినాయి మరియు కాలేజీల ఫీజులు ఏ విధంగా పెంచిళ్ళు, మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ కాలేజీ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి కొత్తగా మనకి హైదరాబాద్ లా కాలేజీకి సంబంధించి మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి? 120 సీట్లు హైదరాబాద్ లా కాలేజీకి సంబంధించి. ఇది హానర్స్ 120 ఉన్నాయి, అదేవిధంగా జనరల్ కూడా 120 సీట్లు ఉన్నాయి. హానర్స్ 120, జనరల్ 120, మొత్తం ఇక్కడ 240 సీట్లు పెరగడం జరిగింది. ఈ కాలేజీ యొక్క ఫీజు చూసినట్లయితే హైదరాబాద్ లా కాలేజీ ఫీజు ఎంత? ఓకే, పర్ఫెక్ట్, తక్కువ ఫీజే పెట్టడం జరిగింది. స్టార్టింగే కాబట్టి 20,000 పెట్టడం జరిగింది. ఓకే, మంచిగానే ఉంది. అదేవిధంగా ఇంకొకటి గమనించుకున్నట్లయితే వినాయక కాలేజీలో అసలు ఫీజులు అయితే పెంచడం జరిగింది. అంతకుముందున్న ఫీజే ఎక్కువ అనుకుంటే ఇక్కడ చూస్తే మనకు 38,000 చేసిళ్ళు. అదేవిధంగా ఇంకా ప్రుడెన్షియా కాలేజ్ ఆఫ్ లాకి సంబంధించి 120 సీట్లు యాడ్ కావడం జరిగింది. కాబట్టి ఈ 120 కూడా యాడ్ చేస్తే మనకు 360 సీట్లు ఎక్స్ట్రా, ఇంతకుముందు కంటే 360 సీట్లు పెరిగినట్టు లెక్క. ఈ యొక్క ప్రుడెన్షియా కాలేజీ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా 2,000. ఈ 2,500 అనేది యూనివర్సిటీకి పే చేయాల్సిన ఫీజు, ఇది కూడా పే చేయాల్సి ఉంటుంది. 20,000 కాకుండా 2,500 అన్నట్టు. ఓకేనా? ఇంకా చూసినట్లయితే మనకు ఇక్కడ విశ్వభారతి చూడండి, 52,000 చేసిళ్ళు ఫీజు. సో మీరు ఈ ఫీజులు ఏదైతే ఎక్కువ చేసిరో వీటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇంకా చెప్పాలంటే ఈ కాలేజీ లోపల సీట్లు కనుక ఫిల్అప్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఫీజు అనేది ఇంతకుముందు ఎంత ఉందో అంతే పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫీజులు ఈ విధంగా చేసినా కానీ ఇందులోపల సీట్లు కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతే మిగిలిన కాలేజీలు కూడా ఇదే విధంగా సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము ఈ ఫీజుల విషయం కూడా చూసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినా నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినా ఫీజు అయితే ఎక్స్ట్రా కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పెంచిన కాలేజీ లోపల సీట్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ పోను ఎక్స్ట్రా ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. ఎండిఎం కాలేజ్ ఆఫ్ లాలో 60 సీట్లు పెంచడం జరిగింది. సో 60 అంటే ఇది కూడా కొత్తగా యాడ్ చేసిళ్ళు. ఇది ఎండిఎం కాలేజీ కొత్తగా యాడ్ చేసిన ఇప్పటి వరకు ఏంటంటే హైదరాబాద్ లా కాలేజీ, ప్రుడెన్షియా అండ్ ఎండిఎం కాలేజీ, ఈ 3 కాలేజీలు కొత్తగా యాడ్ చేసిళ్ళు. సో మొత్తం ఎన్ని సీట్లు అయినాయంటే అవి 360, ఈ 60, 420 సీట్లు అనేది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి యాడ్ కావడం జరిగింది. ఓకేనా? ఎండిఎం కాలేజీ ఫీజు కూడా ఓకే, 20,000 తక్కువనే ఉండడం జరిగింది. ఇంకా సీట్లు పెంచింది అయితే వినాయక కాలేజ్ ఒకటి, విశ్వభారతి కాలేజ్ ఒకటి. అదేవిధంగా ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిమ్స్ కరీంనగర్, ఇందులోపల కూడా 45,000 చేయడం జరిగింది. సో ఇవి మీరు లాస్ట్కి ఇవ్వాలి. ఏవైతే ఫీజులు పెంచిల్లో వీటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నియరెస్ట్గా ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో వస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇచ్చుకున్నా పర్లేదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం వీటికి లాస్ట్ వెబ్ ఆప్షన్లో లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా 55,000 దేనికంటే ఇస్లామియా లా కాలేజీకి కూడా 55,000 చేయడం జరిగింది. సో ఇవి ఫీజుల వివరాలు. ఈ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసుకోండి, 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు ఎవరైనా ఓయూ పెట్టుకోండి.
వచ్చినా రాకపోయినా మీకు ఆర్డర్ ప్రిఫరెన్స్ ప్రకారం సీట్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓయూ పెట్టుకోండి, కేయూ పెట్టుకోండి. యూనివర్సిటీలు ఏడొచ్చినా చేస్తాం అనుకునే వాళ్ళు ఫస్ట్ గో టు యూనివర్సిటీలు పెట్టుకోండి. ఓకేనా? శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పెండకంటి లా కాలేజీ, పదాల రామరెడ్డి కాలేజీ. ఫస్ట్ పెండకంటి ఇవ్వండి యూనివర్సిటీస్, తర్వాత పెండకంటి, తర్వాత పదాల రామరెడ్డి ఇవ్వండి. పదాల రామరెడ్డి తర్వాత మనకి కేవి రంగారెడ్డి కాలేజీ బాగానే ఉంటుంది. అదేవిధంగా కేవి రంగారెడ్డి తర్వాత ఇక్కడ అంబేద్కర్ కాలేజీ బాగానే ఉంటుంది. కేశవ మెమోరియల్ నెక్స్ట్ 5th ప్రిఫరెన్స్ కేశవ మెమోరియల్ చూసుకోండి. పెండకంటి, పదాల రామరెడ్డి, కేవి రంగారెడ్డి, అంబేద్కర్ కాలేజీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. 4 కాలేజీలు పక్కపక్కమేట ఉంటాయి. కేశవ మెమోరియల్ కాలేజ్ కూడా జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా చిక్కడపల్లి, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఏరియాలకు సంబంధించి. ఓకేనా? సో ఇవి 5 కాలేజీలు: పెండకంటి, పదాల రామరెడ్డి, కేవి రంగారెడ్డి, అంబేద్కర్, కేశవ మెమోరియల్. ఆ తర్వాత వచ్చేస్తే ఎంఎస్ఎస్ మహాత్మా గాంధీ కాలేజీ, ఆ తర్వాత పొనుగోటి మాధవరావు కాలేజీ. ఇంకా మైనార్టీ వాళ్ళైతే ఇస్లామియా కాలేజీలో కూడా ఫీజు పెంచిళ్ళు కాబట్టి సుల్తాన్ ఉలూం కాలేజ్ ఇవ్వండి. సుల్తాన్ ఉలూం కాలేజ్ తర్వాత మైనార్టీ కాలేజీ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఇస్లామియా లాస్ట్ పెట్టుకున్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు సుల్తాన్ ఉలూం కాలేజీ, విఆర్కే కాలేజీ ఇట్లాంటి కాలేజీ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న ఉపయోగం ఉండదు. మైనార్టీలో బీసీబీ అండ్ మైనార్టీలో ఓసీ, వీళ్ళతోటే మైనార్టీలో బీసీఈ, ఈ కేటగిరీలు ఉన్నాయి. వీళ్ళ వాటితోటే ఫిల్అప్ చేస్తారు. విఆర్కే కాలేజీ, సుల్తాన్ ఉలూం కాలేజీ, మ్యాక్సిమం మానేర్ కాలేజీ కూడా. ఓకేనా? సో ఇంకా చూసుకున్నట్లయితే భాస్కర కాలేజీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటి తర్వాత ఇప్పుడు చెప్పినా కదా ఆర్డర్ ప్రకారం మళ్ళీ భాస్కర కాలేజీ ఇవ్వండి. నెక్స్ట్ ఆర్డరు ఇవన్నీ కూడా యూనివర్సిటీ తర్వాత భాస్కర కాలేజీ బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక ఇవి మెయిన్ కాలేజీలు. వీటి కాలేజీల తర్వాత ఇక మిగిలిన కాలేజీలు ఏ విధంగా ఇవ్వాలని అంటే ఎక్కువ ర్యాంక్ వాళ్ళందరూ కూడా ఇంకా ఇందులోపల వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన కాలేజీలు ఏంటి అవి? ఇస్లామియా అండ్ మహాత్మా గాంధీ ఇచ్చేసిళ్ళు కదా. ఎంఎస్ఎస్ కూడా అయిపోయింది. మిగిలినవి విశ్వభారతి ఉంది, అనంత లా కాలేజ్ ఉంది, అరోరా లీగల్ సర్వీస్ ఉంది అండ్ అరోరా లీగల్ సైన్స్ ఉంది. అరోరా లీగల్ సర్వీస్ ఒక కార్డు ఉంది, లీగల్ సైన్స్ ఒక కార్డు ఉంది. బండ్లగూడలో ఒకటి ఉంది. అదేవిధంగా నల్గొండలో ఒకటి ఉంది, మరిగిడల. సో కాబట్టి చూసుకోండి, ఇది రెండు ఒకటే అనుకోవద్దు, దూరంగా ఉంటాయి. కాకపోతే లీగల్ సర్వీస్ వేరే, లీగల్ సైన్స్ వేరే అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిటీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సిటీ అయిపోయింది. సిటీలో కావాలనుకునేటోళ్ళు ఇక ఇవే కాలేజీలు ఆల్మోస్ట్ కవరప్ అయిపోయినాయి. ఇక దూరంగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లా కాలేజీ కూడా ఇవ్వాలి. సిటీలో కావాలనుకునే వాళ్ళు హైదరాబాద్ లా కాలేజీ ఉప్పల్ల. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ సారి పెట్టిళ్ళు. సో ఈ కాలేజీ ఇంతకుముందు నుంచే ఉంది కానీ ఓయూ కిందికి, ఓయూ అఫిలియేటెడ్ కింద ఇప్పుడు మనకు ఈ కాలేజీలను జాయిన్ చేసి వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి హైదరాబాద్ లా కాలేజీ కూడా మీరు యూనివర్సిటీస్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన సిటీలో కావాలనుకుంటే ఈ ఆర్డర్ ప్రకారం వీటి లోపల ఇవి చెప్పిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఇక మిగిలిన అన్ని దూరంగా ఉన్న కాలేజీలు ఏంటి? వినాయక, ఎస్డిఎం కాలేజీ,
అండ్ ఆదర్శ లా కాలేజీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిస్టిక్లో ఉన్నాయి. కాబట్టి మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు ఎస్డిఎం కాలేజీ, వినాయక కాలేజీ, ఆదర్శ కాలేజీ ఇవన్నీ కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మానేర్ కాలేజీ కూడా లాస్ట్కే ఇవ్వండి. దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అండ్ దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం వీటన్నిటికి కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఆల్మోస్ట్ ఈ ప్రుడెన్షియా కాలేజీ కూడా తక్కువ ఫీజే ఉంది. కాబట్టి మీరు తక్కువ ఫీజు అని అంటే దీన్ని ప్రుడెన్షియా కాలేజీ ఇది ఎక్కడ మనకు రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి అంటే మనకు 6వ ప్రిఫరెన్స్ 7వ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న ఫీజు తక్కువే ఉంది కాబట్టి బెటరే. సో అక్కడ యాడ్ చేసుకోండి ఇది ప్రుడెన్షియా కాలేజీ, ఎందుకంటే కొత్త పెట్టిళ్ళు. ఎండిఎం కాలేజీ కూడా ఫీజు తక్కువనే ఉంది. ఫీజు తక్కువ కావాలనుకునేటోళ్ళు ఈ రెండింటిని 6th 7th మనకు కొత్తగా పెట్టిళ్ళు కాబట్టి వీటి గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ ఫీజు ఓకే సబబ్గానే పెట్టారు కాబట్టి కొంచెం స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తారేమో అని అర్థం చేసుకుంటా ఉన్నాను నేనైతే. మీరు కూడా 6th 7th ప్లేస్లో వాటిని పెట్టుకొని, ఎందుకంటే నేను చెప్పిన ఈ కాలేజీలన్నీ కూడా కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నాయి, 6th 7th ప్లేస్లో ఉన్నాయి. యూనివర్సిటీస్ తర్వాతనే ఇవన్నీ కూడా. యూనివర్సిటీస్ దూరంగా ఉన్నాయి, మేము యూనివర్సిటీస్ కంటే ప్రైవేట్ దాంట్లో అయినా చేస్తాం అనుకునే వాళ్ళు యూనివర్సిటీ దూరంగా ఉన్న యూనివర్సిటీస్ను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా ఓకే బెటరే అట్లా, ఓకేనా. కానీ యూనివర్సిటీలో తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకే దాదాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కవరప్ అయినట్టే. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజీలు హైదరాబాద్ లా కాలేజీ, అదేవిధంగా ప్రుడెన్షియా కాలేజీ, ఎండిఎం కాలేజీలు కూడా మనము ఆర్డర్ ప్రకారం ప్రిఫరెన్స్ ఇచ్చినాము. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వీటి మధ్యలో యాడ్ చేస్తే ఇంకా ఆ ప్లేస్లో ఉన్నాయి కొంచెం కిందికి అవుతాయి, ఓకేనా. 6th 7th ప్లేస్ అంటే ఇప్పుడు మనం ఎంఎస్ఎస్ పొనుగోడు మాధవరావు కాలేజు, మహాత్మా కాలేజీలో ఆ ప్లేస్లో చెప్పినాం కాబట్టి అవి కొంచెం డౌన్ అవుతాయి. ఓకే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే వాడికి ఫీజు ఎక్కువ ఉన్నది. ఎవరైనా ఫీజు గురించి కూడా ఆలోచించుకోండి, ఎందుకంటే డబ్బులు లోపల నుంచి తీసి కట్టుకోవాల్సి వస్తుంది. ఇది 3 years ఎల్ఎల్బికి సంబంధించి. అదే సేమ్ 5 years ఎల్ఎల్బికి సంబంధించి కూడా మనకు ఇవే కాలేజీలు యాడ్ అయినాయి, 5 years ఎల్ఎల్బి, ఓకేనా. వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం పెట్టుకోరు. ఎంఎస్ఎస్ లోపల ఇప్పుడు 5 years ఎల్ఎల్బి లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు 5 years ఎల్ఎల్బికి లేని వాటికి పెట్టుకోవాల్సిన, ఇప్పుడు ఆంధ్ర మహిళా ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఇప్పుడు లేడీస్ అయితేనేమో దీన్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. యూనివర్సిటీస్ తర్వాత ఆంధ్ర మహిళా కాలేజ్ ఏదైతే ఉందో ఉమెన్స్ది వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకోరు, ఓకేనా. ఓకే, ఇక 5 years ఎల్ఎల్బికి సంబంధించి సేమ్ ఆర్డరు వాళ్ళకు కూడా ఇవే కాలేజీలు యాడ్ అయినాయి. కాకపోతే ఇవి 120 సీట్లు ఉంటే అవి 60 సీట్ల లెక్క ఉన్నాయి. ఆ 60 సీట్లు కూడా ఎల్ఎల్బి అండ్ బీబీఏఎల్ఎల్బి, బిఏఎల్ఎల్బి అట్లా బీడబ్ల్యూఎం ఇట్లా 3 రకాలు కాబట్టి అవి కూడా 120 సీట్లే. కాకపోతే 60గా విడదీయడం జరిగింది. కొన్నిట్ల బీడబ్ల్యూఎం కూడా లేదు, ఓకేనా. ఒకసారి చూసుకోండి మీరు కూడా లిస్టు ప్రకారం దాన్ని కూడా చూసుకోండి. 5 years ఎల్ఎల్బి ఆర్డర్ మాత్రం ఇదే ఆర్డరు ఇచ్చుకోండి. మ్యాక్సిమము ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు దూరంగా వస్తుంది సీట్స్, అండ్ తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈ టాప్ 10 ఏ లిస్ట్ అయితే వెబ్ ప్రిఫరెన్స్ చెప్పినా నేను అందులోపల వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు మనకు హైదరాబాద్ లా కాలేజీ 60 బిఏఎల్ఎల్బి అండ్ బీబీఏ అవి 60 ఇవి 60. అదేవిధంగా ఇప్పుడు ప్రుడెన్షియాలో కూడా చూసుకోండి, బిఏఎల్ఎల్బి అండ్ బీబీఏఎల్ఎల్బి. ఈ వెల్ఫేర్ కాలేజీలు వీళ్ళకు స్పెషల్గా వెల్ఫేర్ కాలేజీలు ఉన్నాయి 5 years ఎల్ఎల్బికి సంబంధించి. వెల్ఫేర్ కాలేజీ బెటరే అనుకునే వాళ్ళకు వెల్ఫేర్ కాలేజ్ కూడా యూనివర్సిటీస్ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి, మహాత్మా బీడబ్ల్యూఎం కాదు, సారీ బీసీఎం అనవి బీడబ్ల్యూఎం అన్న, బిఏఎల్ఎల్బి, బీబీఏఎల్ఎల్బి అండ్ బీసీఎంఎల్ఎల్బి. ఇది ఓన్లీ మహాత్మా గాంధీ కాలేజీలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి.
5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమము మహాత్మా గాంధీ కాలేజీలో ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా పదాల రామిరెడ్డిలో అండ్ వినాయక కాలేజీలో కూడా ఫీజు పెంచడం జరిగింది. అదేవిధంగా పదాల రామిరెడ్డి చూసుకున్నట్లయితే ఇది కూడా ఫీజు అనేది 31,400. ఓకే, ఎక్కువనే ఉంది. సో ఫీజు తక్కువ ఉన్న వాటిల్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఫీజు ఒకవేళ అంతా అయితే రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు రాదు, కొంత కట్టుకోవాల్సి వస్తుంది. తక్కువ ఫీజు ఉంటే ఏమవుతుంది అని అంటే మనం కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. 20,000 ఫీజు ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పైసలతోటి సరిపోతుంది, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్నీ సరిపోతుంది. అదే ఇప్పుడు ఎక్కువ 30,000 40,000 50,000 ఉన్న వాటి లోపల మీరు లోపల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మ్యాటరు. సో ఆర్డర్ ప్రిఫరెన్స్ చెప్పిన, అదేవిధంగా యాడ్ చేసిన కాలేజీలు కూడా చెప్పిన. వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చుకోండి. మీ ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో వస్తుందని కూడా నేను మ్యాక్సిమము మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ డీటెయిల్స్ పంపిస్తే నేను ముందే అనాలసిస్ చేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ లిస్టు మనకు ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయింది అనేది కూడా ఎక్సెల్ ఫైల్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తా. అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చేస్తా. ఎందుకంటే నాకు కూడా చాలా వీలు కావట్లేదు, కొంచెం లేట్గా అవుతుంది వేరే వర్క్స్ బిజీ ఉండడం వల్ల. సో మీ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది కాబట్టి నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేట్ అవుతూ ఉంది. మీరు రెస్పాండ్ మంచిగా ఉండేది ఉంటే నేను మీకు ఇచ్చే సజెషన్స్ కానీ హెల్ప్ కానీ కొంచెం బెటర్ఫుల్ అవుతుంది. ఓకేనా? వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.